ఈ 3 స్కిల్స్ గాని నేర్చుకున్నారంటే మోస్ట్లీ మీరు ఇక నుంచైనా సరే జాబ్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. రీజన్ ఏంటంటే ఈ 3 స్కిల్స్ మీదే ఆల్మోస్ట్ ఆల్ జాబ్ డిస్క్రిప్షన్ కానీ క్లయింట్ రిక్వైర్మెంట్స్ కానీ ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాయి. అది మీరు ఏ టెక్నాలజీ మీదైనా నేర్చుకుంటున్నా, ఏ టెక్నాలజీ అయినా పర్లేదు, అది మీరు సేల్స్ ఫోర్స్ కావచ్చు, సర్వీస్ నౌస్ కావచ్చు, డేటా ఇంజనీర్ కావచ్చు, డెవాప్స్ కావచ్చు, ఈవెన్ డెవలపర్స్, వెబ్ డెవలపర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, ఎవరైనా సరే ఈ మేజర్ 3 స్కిల్స్ అయితే మోస్ట్లీ ఎనీ జాబ్ డిస్క్రిప్షన్లో, ఎనీ క్లయింట్ రిక్వైర్మెంట్లో యాడ్ అయి ఉన్నాయి. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఫస్ట్ది ఏంటంటే క్లౌడ్ స్కిల్స్ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టెక్నాలజీ, మీరు డెవాప్స్ అయినా, డెవలపర్స్ అయినా, టెస్టర్స్ అయినా, ఆర్ డేటా ఇంజనీర్స్ అయినా, ఈవెన్ సర్వీస్ నౌ అయినా, ఎనీ టెక్నాలజీ మీద వర్క్ చేసినా మీకు క్లౌడ్ నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా కావాలి. ఇక్కడ క్లౌడ్ నాలెడ్జ్ ఎంతవరకు కావాలనేది మళ్ళీ దాని క్వశ్చన్ అండి. క్లౌడ్ నాలెడ్జ్ డెవలపర్స్కి అయితే అసలు మీ డెవలప్ చేసిన అప్లికేషన్ని ఎలా డిప్లాయ్ చేస్తారు, ఆ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ తెలియాలి, అండ్ ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేశారు, ఇలాంటివి అనమాట. ఓకే, ఈవెన్ డేటా ఇంజనీర్స్ అయినా సరే మీకు అజూర్ కానీ మేజర్ ప్లాట్ఫామ్స్, క్లౌడ్ ప్లాట్ఫామ్ అజూర్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ కన్ఫామ్గా తెలిసి ఉండాలి. మీరు ఈవెన్ అడ్మినిస్ట్రేటర్ అయినా ఆర్ డెవాప్స్ అయినా ఎవరైనా సరే క్లౌడ్ నాలెడ్జ్ కన్ఫామ్గా ఉండాలండి. ఓకే, అట్లీస్ట్ బేసిక్స్, వర్చువల్ మిషన్స్ అంటే ఏంటి, స్టోరేజెస్ అంటే ఏంటి, ఓకే ఐఏఎం అంటే ఏంటి, అండ్ ఏడబ్ల్యూఎస్ అయితే S3 సర్వీసెస్ అంటే ఏంటి, స్టోరేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మెయిన్గా తెలిసి ఉండాలి. సో కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్, అజూరు, జీసీపీ ఈ 3 ఒకేసారి నాలెడ్జ్ నేర్చుకుంటాను అలాగే 3 ఒకేసారి 3 ప్లాట్ఫామ్స్ నేర్చుకునే అవసరం లేదండి. ఏదైనా ఒక దాని మీద ముందు ఫస్ట్ పర్ఫెక్ట్ అవ్వండి. ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ బాగా నేర్చుకోండి, దాన్ని ఎలా యూజ్ చేస్తాము, ఎలా డిప్లాయ్ చేస్తాము, ఆ టాపిక్స్ అని తెలుసుకోండి. ఆ తర్వాత కొంత ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకొక అదే అజూర్ కావచ్చు, జీసీబీ కావచ్చు, ఏదైనా ఇంకోటి అడిషనల్గా నేర్చుకోండి. అంతేగాని ఒకేసారి ఒక 2 ప్లాట్ఫామ్స్ ఏడబ్ల్యూఎస్, అజూర్ని ప్యారలల్గా నేర్చుకుంటా అంటే అది మీకే కన్ఫ్యూజన్ అవుతారు, టైం వేస్ట్ అవుతుంది. అండ్ సెకండ్ స్కిల్స్ ఏంటంటే ఏఏ టూల్స్ అండి. ఏఏ టూల్స్ అనేవి ఏదో ప్రోగ్రామర్స్ని ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్ని రీప్లేస్ చేస్తాయి అనే మైండ్ సెట్తో కాకుండా ఆ ఏఏ టూల్స్ ఉన్న టూల్స్ని ఎలాగ మనం యూజ్ చేసుకోవాలి, అవి యూజ్ చేసుకొని మన వర్క్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన ప్రొడక్టివిటీ అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్క్ ఎలా చేసుకోవాలని ఇవి మీరు థింక్ చేయాల్సి ఉంది. ఏ టూల్స్ అంటే ఇక్కడ ఏదో మీరు డెవలపర్ అవ్వండి అని కాదని మీనింగు, ఏ డెవలపర్ అవ్వండి అని కాదు మీనింగు. ప్రాంప్ట్ స్కిల్స్, ప్రాంప్ట్ బేసిక్స్ తెలుసుకోవాలి. ఏ టాస్క్ ఏదైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని మనం ఎలాగా కరెక్ట్గా రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం జనరేట్ చేయాలి, అవుట్పుట్ని మన రిక్వైర్మెంట్ ఎలా తెచ్చుకోవాలి, అవుట్పుట్ ఎలా తెచ్చుకోవాలి అనేది ప్రాంప్ట్ స్కిల్స్ అండి. మీరు మళ్ళీ టైప్ చేయకుండా ఇచ్చే ప్రాంప్ట్ కరెక్ట్గా 1 or 2 ప్రాంప్ట్స్లోనే మీకు రిజల్ట్ వచ్చేలా చేయాలి, అవే ప్రాంప్ట్ స్కిల్స్ అంటారు. చాలామంది చేసేది ఏంటంటే ఒకే రిక్వైర్మెంట్ని అంటే అడగాల్సింది ఒక క్వశ్చన్ని, ఒక టాస్క్ని రకరకాలుగా ఒక టైప్ చేస్తారు, అదేదో అవుట్పుట్ వస్తుంది, మళ్ళీ ఇంకోటి టైప్ చేస్తారు, అలాగా ఒక 10 times మీరు ఇన్పుట్స్ ఇస్తే ఫైనల్గా ఒక 50%, 60% మీ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవుతుంది. అలా కాదు, ప్రాంప్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 1 or 2 అంతే, 2 times మీరు ఇన్పుట్ ఇవ్వగానే మీకు కరెక్ట్గా ఆ 70% రిజల్ట్ వచ్చేసేయాలి. అలా చేసుకోవాలి. అవి ప్రాంప్ట్ స్కిల్స్ ప్లస్ ఏఏ ఆటోమేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. అండ్ అదేవిధంగా మీరు కొంత ఎక్స్పీరియన్స్ డెవలపర్ రోల్ గానైతే ఏఏ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేసుకుంటామో ఇవి కూడా నాలెడ్జ్ ఉండాలండి. ఓకే, సో ఇలా మినిమం ఏఏ టూల్స్ని ఎలా యూజ్ చేసుకొని మన వర్క్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోగలమో ఆ స్కిల్స్ అయితే మెయిన్గా కావాలి ఎనీ పొజిషన్ వాళ్ళకి ప్రస్తుతం ఉన్న ఐటీ ఇండస్ట్రీలో. అది మీరు ఫుల్ స్టాక్ .NET కావచ్చు, ఫుల్ స్టాక్ జావా కావచ్చు, ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావచ్చు, ఆర్ ఎనీ డెవాప్స్ ఇంజనీర్ కావచ్చు, డేటా ఇంజనీర్ కావచ్చు, ఎనీ వన్. మీరు డేటా ఇంజనీర్ అయితే ఎస్క్యూఎల్ క్వరీస్ని ఎలా రాస్తాము, ఎలా ఆప్టిమైజ్ చేస్తాము, అండ్ ఎలా పైస్పార్క్ని కోడ్ స్క్రిప్ట్ రాయగలము యూజింగ్ ఏఏ టూల్స్ అనేది ప్రాంప్ట్స్ ఇచ్చి చేసుకోవచ్చు వర్క్ని. అండ్ అదే డెవలపర్ అయితే మీరు టెస్ట్ కేస్ రాయటం కానీ ఆర్ కోడింగ్ రాయటం కానీ స్క్రాచ్ నుంచి ఎవరు డెవలప్ చేయరు. ఓకే, అండ్ అదే టెస్ట్ ఇంజనీర్స్ అయితే, ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్స్ అయితే టెస్ట్ సినారియోస్ అని, టెస్ట్ కేసెస్ అని డీబగ్ చేయడం కానీ, ఈవెన్ డెవలపర్స్ కూడా డీబగింగ్ చేయడానికి ఇవి ఏఐ టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగా మనం ఈవెన్ డాక్యుమెంటేషన్ కోసం,
ఓకే, అదే బిజినెస్ అనలిస్ట్ అయితే రిక్వైర్మెంట్స్ని సమ్మరైజ్ చేసుకోవడం కానీ ఏదన్నా యూఎంఎల్ డయాగ్రామ్స్ డిజైన్ చేసుకోవడానికి ఇలాగ ఎన్నో విధాలుగా ఏ టూల్స్ హెల్ప్ అవుతాయండి. మన ప్రొఫైల్కి తగ్గట్టు మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు ప్రతిదీ ఏ టూల్స్ అయితే చాలా ఉన్నాయి. మీరు వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకొని మన వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో అందుకని ఏ టూల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ది ఏంటంటే ఇక్కడే అండి మెయిన్ది థర్డ్ స్కిల్స్ ఏంటంటే మీకు నచ్చిన టెక్నాలజీ ఒకటి నేర్చుకోండి. అది మీరు డెవలపర్ ఇంట్రెస్ట్ ఉంటే డెవలపర్, ఆ జావా కానీ .NET కానీ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానీ ఎనీ డెవలపర్ సేల్స్ ఫోర్స్ కానీ ఎనీ వన్ ఒక టెక్నాలజీని ప్రాపర్గా ఒకటి నేర్చుకోండి. అదే మీరు డేటా రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉంటే డేటా ఇంజనీర్ అవ్వండి, డేటా అనలిస్ట్ అవ్వండి, ఆర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అవ్వండి. అది మీ రిక్వైర్మెంట్ మీ నేచర్ స్కిల్స్ తగ్గట్టు నేర్చుకోవాలి. అదే మీరు క్లౌడ్ ఇంట్రెస్ట్ సైడ్ ఉన్నారనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్వి క్లౌడ్ మెయింటైన్ చేయాలి, మోనిటరింగ్ చేసుకోవాలంటే అది క్లౌడ్ ఇంజనీర్ కానీ SRE కానీ డెవ్సెకాప్స్ అని డెవాప్స్ ఇంజనీర్స్ అని ఇలా డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉన్నాయి. అవి సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక్కదాన్ని ప్రాపర్గా నేర్చుకోండి. అది ప్రైమరీ స్కిల్స్గా పెట్టుకోండి. అండ్ ఇవి సెకండరీ స్కిల్స్గా పెట్టుకోండి, క్లౌడ్ అండ్ AI టూల్స్ని. ఈ 3 స్కిల్స్తో కానీ పర్ఫెక్ట్ అయ్యారంటే ఫస్ట్ ప్రైమరీ స్కిల్స్ మీద 70% పర్ఫెక్ట్ అవ్వాలి. 30% ఈ ఏవైతే క్లౌడ్ స్కిల్స్ AI టూల్స్ చెప్పానో వాటి మీద పర్ఫెక్ట్ ఉండాలి. 100% మీకు జాబ్ ఈజీగా వస్తుందండి. రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఓన్లీ థియరిటికల్ అన్నీ నేర్చుకుని అంటే సరిపోదు. ప్రస్తుతం ఏంటంటే ఒక చిన్న ప్రాజెక్ట్, మీడియం లెవెల్ ఆఫ్ ప్రాజెక్ట్ అయినా అప్లికేషన్ అయినా మీరు బిల్డ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ని, స్మాల్ ప్రాజెక్ట్ని కానీ ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంట్ చేయగలిగితే మీకు నాలెడ్జ్ తెలుస్తుంది, వర్క్ ఫ్లో తెలుస్తుంది. అలాంటి ప్రొఫైల్స్నే అంటే జాబ్ రెడీ పర్సన్ని, వర్క్ రెడీ పర్సన్ని హైర్ చేసుకుంటున్నాయి. మళ్ళీ మిమ్మల్ని హైర్ చేసుకొని మీకు కేటీ ఇచ్చి ఆ తర్వాత మీకు ఆ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ కాకపోవటమో లేకపోతే మీరు సరిగ్గా వర్క్ చేయలేని క్యాండిడేట్స్ అని అనుకుంటే డౌట్ వస్తే మాత్రం మిమ్మల్ని హైర్ చేసుకోరు, మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు. సో ఆ విధంగా నేర్చుకోండి. ఓకే, సో ఇలాంటి మోర్ టెక్నికల్ కెరీర్ గైడెన్స్ కోసం, టెక్నికల్ కెరీర్ టిప్స్ కోసం, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం, ఫుల్ ట్యూటోరియల్ కోసం మన లక్కీ టెక్ జెన్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఈవెన్ మీరు ఏదైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్, మోక్ ఇంటర్వ్యూస్ కానీ చూస్తుంటే ఎనీ టెక్నాలజీ మీద మీ డీటెయిల్స్ని ఈమెయిల్ ఐడికి షేర్ చేయండి. నేనైతే హెల్ప్ చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.